నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాల వాగ్దానం ఈరోజు మనం చూసుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకున్నాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండం 6:24లో దేవుడు ఇచ్చిన వాగ్దానం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తే ఈ 2024 సంవత్సరంలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు బహుగా నిన్ను దీవించబోతున్నాడు. అదేవిధంగా నిన్ను కాపాడుతున్నాను కూడా 24లో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నువ్వు కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతి పోరాటం నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నువ్వు ఆమె నన్న మరుక్షణమే వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యంలో చేయబోతున్నాడు. ఎందుకంటే యెహోవా నిన్ను ఆశీర్వదించినని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను కాపాడును కాక అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. జాబు లేని బిడ్డల జీవితాలలో కూడా గొప్ప జాబులు ఇవ్వడానికి దేవుడు కృప చూపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కృప చూపబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలను జరిగించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలో కదలబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం నీ కుటుంబంలో గొప్ప కార్యము, గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోతున్నాయి. ఎందుకంటే యెహోవా నిన్ను ఆశీర్వదించిన, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని ఇజ్రాయేల్గా మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని, నీ లైఫ్ని మార్చబోతున్నాడు. నీ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుండి నిన్ను విడిపించడానికి దేవుడు గొప్ప కార్యము నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. ఉదయకాల వాగ్దానం చేసిన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. సబ్కై చేసిన బిడ్డల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇదే వాగ్దానం చేసిన ప్రతి బిడ్డని దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు కృప చూపుతున్నాడు. దేవుడు గొప్ప మేలులతో నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ సన్నిధి నీ కుటుంబంలో కదలబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రసన్నత నీ కుటుంబంలో కదలబోతుంది. ఎందుకంటే ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మేలులు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. కాపాడును గాక. ఎందుకంటే పాదములకు రాయి తగలకుండా ఆయన దూతని ఎత్తి పట్టుకున్న ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు ఈ 2024లో తీర్చబోతున్నాడు. వాగ్దానం చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా సంఖ్యాకాండం 6:24 చెప్పిన వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. అనారోగ్య స్థితిలో నువ్వు విడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రిని కొందనాలు స్తోత్రాలయ్యా. అయా పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. అయా జాబు విషయంలోని గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. అయా ప్రతి కుటుంబాన్ని మేలులతో నింపండి నాయన. ప్రతి కుటుంబాన్ని నాయన మీరు ఆశీర్వించండి, దీవించండి, బలపరచండి. అయా కృప చూపండి ప్రభా. ఈ 2024లో నాయన అయా ప్రతి కుటుంబాన్ని నీ దేవుని ఆశీర్వాదాలతో మెండుగా నింపియండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేసిన ప్రతి కుటుంబాన్ని అయా నీ మేలుతో నింపి నీ సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.